హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్స్రి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. బీపీ షుగర్ని కంట్రోల్ చేస్తూ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అధికంగా ఉండే మఖ్నా. సో మరి హెల్దీ అయిన ఈ ఇంగ్రీడియంట్ని యూస్ చేస్తూ టేస్టీ డిష్ ఏంటి ఎలా తయారు చేసుకోవాలనేదే ఈరోజు వీడియో అండి. రైస్ చపాతీ పుల్కాలోకి చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చేయడం కూడా చాలా ఈజీ అండి. చాలా రుచిగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మంచి కామెంట్ పెట్టండి. నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి 2 స్పూన్ల పల్లీలను, 1 స్పూన్ నువ్వులను, 2 ఇంచుల వరకు ఎండు కొబ్బరిని అన్ని పచ్చివిగానే తీసుకొని మెత్తని పేస్ట్లా వాటర్ కావాలంటే వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక దానిలో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక టమాటాని కూడా వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. కావాలనుకుంటే కొంచెం వాటర్ని కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచానండి. చూడండి, పూల్ మఖ్నా అనేది ఈ విధంగా ఉంటుంది. ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుందండి. తామర గింజల్ని పాపింగ్ చేస్తే పూల్ మఖ్నా అనేది రెడీ అవుతుందండి. నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి 2 స్పూన్ల ఆయిల్ వేసేసి లో ఫ్లేమ్లో ఈ పూల్ మఖ్నాని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా అయ్యేంత వరకు, అంటే మనం చేత్తో పట్టుకొని నొక్కినట్లయితే ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి వేసి పక్కన ఉంచుతున్నానండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక 1 స్పూన్ జీలకర్రను, కొద్దిగా హోల్ గరం మసాలా, 2 లవంగాలు, 1 యాలక, 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్కను వేసుకొని ఫ్రై చేసుకున్నాక ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పల్లీలు, కొబ్బరి, ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి సపరేట్ అయిన టైంలో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం చూడండి టమాటో పేస్ట్ అనేది, ఆ టమాటో ప్యూరీని దీనిలోకి వేసేసుకుంటున్నానండి. ఒక పెద్ద సైజు టమాటోని కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసినట్లయితే 1/2 కప్పు వరకు వచ్చిందండి. ఇప్పుడు అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 రెమ్మ కరివేపాకును, 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ మసాలా అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మసాలా అనేది ఎంత చక్కగా ఫ్రై అయితే గ్రేవీ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 స్పూను, 1 స్పూన్ ధనియాల పొడిని, 1 స్పూన్ గరం మసాలాని, మీ టేస్ట్కి సరిపడా కారంను, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను వేసేసుకొని ఇదంతా కూడా ఇందులోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా చూడండి గ్రేవీ అనేది ఇలా ఆయిల్ పైకి సపరేట్ అయిందంటే చక్కగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మఖ్నాని దీనిలోకి వేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత మీ గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని ఉప్పు కారాలని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు పెరుగుని వేసేసి లో ఫ్లేమ్లోనే ఉంచి పెరుగుని వేసుకోవాలండి. ఈ పెరుగు అంతటిని కూడా ఇందులోకి బాగా మిక్స్ చేస్తున్నట్లుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఇలా చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే ఆయిల్ ఇలా పైకి సపరేట్ అయ్యి గ్రేవీ అనేది కాస్త తిక్కుగా అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీరను కానీ లేదంటే కసూరి మేతిని కానీ 1 స్పూన్ వరకు క్రష్ చేసుకొని వేసుకొని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పూల్ మఖ్నా కర్రీ అనేది రెడీ అయిపోయింది. మరి మీకు ఎలా అనిపించిందో మంచి కామెంట్ పెట్టండి. నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.